ఈరోజు మనం ఈ వీడియోలో మానవుడు దానవుడు అనే చిత్రం నుంచి అణువు అణువున వెలసిన దేవ అనే చక్కని పాటను మనం కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను, మీరు అక్కడ అబ్జర్వ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నేను శృతి చెప్పి రాగం చెప్పి పాటని కంటిన్యూ చేస్తాను. మన రాగం చంద్రకౌస్, అంటే హిందోళ రాగానికి నీటు తీసి నీత్రి పెట్టి చంద్రకౌస్ అవుతుంది అనమాట. ఇది కీరవాణి రాగజన్యం అనమాట. శృతి రెండవ శృతి. ఇక్కడ చూడండి క్యాషియోని, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం కదా, ఇది ఒకటవ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా, సి, సి షార్ప్, డి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకు అనమాట. చంద్రకౌస్ రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం మనం. స గ మ ద ని సా, సా ని ద మ గ సా. ఇది చంద్రకౌస్ రాగం యొక్క మూర్ఛన. ఈ వైట్కి సా షడ్జమము, ఈ వైట్కి ఘాటు సాధారణ గాంధారము, ఈ వైట్కి మావన్ శుద్ధ మధ్యమము, ఈ బ్లాక్కి దావన్ శుద్ధ దైవతము, ఈ బ్లాక్కి నీత్రి కాకల్ నిషాదము, ఈ వైట్కి తారాస్థాయి షడ్జమము. డిసెండింగ్ అట్ సేమ్ అవే వస్తాయి. సా ని ద మా గ సా. లో పిచ్లో స ని ద ని సా, ఇక్కడ వాళ్ళకి లో పిచ్ దా వరకు వెళ్ళారు. హై పిచ్లో స గ మ గ సా అంతవరకు వెళ్ళారన్నమాట. ఇప్పుడు మనం పల్లవిని కీబోర్డ్ పైన మనం ప్లే చేసుకుందాం. దాలో ప్రారంభమవుతుంది అనమాట. అణువు 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 నా వెలసిన దేవా, కను వెలుగై మము నడిపించరావా. అణువు అణువు నా వెలసిన దేవా, కను వెలుగై మము నడిపించరావా. అణువు అణువు నా వెలసిన దేవా. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. అణు అణువు దమ అణువు మాద, ఈ మాదని మనం దా అని పాడుకోవాలి. దమ దా అణువు అణు అణువు నా, ఆ గా అను ను మగ, ఈ మాగని మనం గా అని పాడుకోవాలి. గ గ అణువు నా గససా, ఈ గససాని మనం సా సా అని పాడుకోవాలి. గ గ గ స స అణువు నా దమ దా గ గ స స అణువు అణువు నా వెల వే స ల గ స, ఈ గసను మనం సా అని పాడుకోవాలి. స స స వెల సినా నిదా, స స స నిద వెలసిన దేవా నీ నీ సా, ఈ నీని మనం నీ సా అని పాడుకోవాలి. అణువు అణువు నా వెలసిన దేవా, దమ్ సారీ దమ దమ దా గ గ స స స స ని ద ని సా, దమ దా గ గ స స స స ని ద ని సా. కను వెలుగై మము, కను వెలు స స గ గ సరిపోయింది. కను వెలుగై మాద, ఈ మాదని మనం దా అని పాడుకోవాలి. స స గ గ ద గ మ
కను వెలుగై మము నడిపించ సస నడిపించ నిదదమ. ఇక్కడ నీటు కైసికి నిషాదం పడింది అనమాట. ఇక్కడ సస నిదదమ నడి సస పించ నిదదమ. ఈ నిదదమ మనం దమ ససదమ నడిపించ రా రావ మాద్దగమస. ఈ మాద్దగమసాన్ని మనం దాస అని పాడుకోవాలి. ససగ ససగ గమ ససదమ దాస కను వెలుగై మము నడిపించరావా. ఇప్పుడు నేను పల్లవి మొత్తం స్వరం ప్లే చేస్తాను. దమ ద గ స స ని ద ని సా స గ ద గమ స ద మ ద సా దమ ద గ స స ని ద ని సా స గ ద గమ స ద మ ద సా దమ ద గ స ని ద ని సా. ఇప్పుడు మనం ఫస్ట్ చరణం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. మనిషిని మనిషే కరిచే వేళ ద్వేషం విషమై కురిసే వేళ నిప్పులు నింగి నిజమును తెలిపి చల్లని మమతల సుధలను చిలికి అమర జీవులై వెలిగిన మూర్తుల ఆ అమర జీవులై వెలిగిన మూర్తుల అమృత గుణం మా కందించరావా. అమృత గుణం మా కందించరావా. అణువున వెలసిన దేవా. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. అప్పుడు మనిషిని ససనిద సరిపోయింది. ఇది మనిషిని ససనిద మనిషి నిసా ఇది సరిపోయింది. కరిచే కరి సగ కరి చే గామగ. ఈ గామగాని మనం గా అని పాడుకోవాలి. సగగా కరిచే వేళ సనిని. ఈ సానిని మనం నీ అని పాడుకోవాలి. ససని దని సా సగగా నీ మనిషి మనిషిని మనిషి కరిచే వేళ ద్వేషం విషమై ససగగ. ఈ ససగని మనం సాగా అని పాడుకోవాలి. సాగా మమ ద్వేషం విషమై కురిసే వేళ కురి మద్ద సరిపోయింది. సే దానిద. ఈ దానిదాన్ని మనం దా అని పాడుకోవాలి. మదద మామ కురిసే వేళ నిప్పులు నింగి
మద్ద మద ద ఇది సరిపోయింది. నిప్పులు నింగి 5 సాహిత్యాక్షరములు, మద్దమ ద 5 స్వరాక్షరములు. ఇది పాట పాడుకునే విధానం చక్కగా సరిపోయింది. మద్దమ ద నిప్పులు నింగి నిజమును దశ నిస నిజమును సరిపోయింది. తేలి నిస సగస, ఈ నిస సగస అని మనం సా అని పాడుకోవాలి. తెలిపి సా తెలిపి నిదా, ఈ నిదాన్ని మనం దా అని పాడుకోవాలి. దశ నిస సదా నిజమును తెలిపి చల్లని మమతల దమా, ఈ దమ్మను మనం మా అని పాడుకోవాలి. మా దని నిస చల్లని మమతల సుధలను సగనిసా, ఇది సరిపోయింది. సుధలను చిలికి నిస సగస, ఈ నిస సగసాన్ని మనం సా అని పాడుకోవాలి. చిలికి నీదా, ఈ నీదాన్ని మనం దా అని పాడుకోవాలి. సగనిస సదా సుధలను చిలికి అమర జీవులై గగ అమర జీవు గామగ, ఈ గామగాని మనం గా అని పాడుకోవాలి. గగ అమర జీవులై లై లై సానిసని, ఈ సానిసని మనం నీ అని పాడుకోవాలి. గగని అమర జీవులై వెలిగిన నిసనిద, ఇది సరిపోయింది. వెలిగిన మూర్తుల నీ, ఈ నీని మనం నీ అని పాడుకోవాలి. నిసనిద నీ సస వెలిగిన మూర్తుల, ఇక్కడ మనకి హమ్మింగ్ ఉందన్నమాట. దీనికి స్వరం సా నిసగ సనిదా సా, ఇది సాయే. నిసగ సనిదా, ఈ నిసగ సనిదను దా అని పాడుకోవాలి. సాదా మా దశని, ఈ మా దశని మనం నీ అని పాడుకోవాలి. నీ దమగా, ఈ దమగాని మనం గా అని పాడుకోవాలి. నీ గా గమ మద్దమ, ఈ మద్దమ అని మనం మా అని పాడుకోవాలి. గమ మా దమ గమ సా, ఈ దమ గమ సా అని మనం సా అని పాడుకోవాలి. ఇప్పుడు నేను ఈ అకారం మొత్తం హమ్మింగ్ని స్వరం ప్లే చేస్తాను. సాదా నీ గా గమ మా సా, అమర జీవులై గగని
నీ నిసనిద నీ సస గ గ గ గ గ నీ నిసనిద నీ సస అమృత అమృత గుణం సగసని అమృత గు సరిపోయింది. నౌ సాద ఈ సాధన మనం దా అని పాడుకోవాలి. సగసని దా అమృత గుణం మా నిసాని ఈ నిసాని మనం నీ అని పాడుకోవాలి. సగసని దా సగసని దాని అమృత గుణం మా కందించ దానీస సరిపోయింది. కందించ రావా రా దని దని గస ఈ దని గసను మనం సా అని పాడుకోవాలి. రావా నిదా ఈ నిదాన్ని మనం దా నీదా నీ సాదా మా కందించరావా అమృత గుణం సగసని సా సరిపోయింది. అమృత గుణం మా కందించ సానిదమా ఇది సరిపోయింది. రావా మాద్దగమస ఈ మాద్దగమసని మనం దాసా అని పాడుకోవాలి. సగసని సా సానిదమ దాసా. ఇప్పుడు నేను మొత్తం ఫస్ట్ చరణం మొత్తం నేను ప్లే చేస్తాను. స్వరం జాగ్రత్తగా వినండి. మనిషిని మనిషి ససని దని ని సా సగగాని ని సాగ సాగా మమ మదద మమ మద మద దసని స సద మద ని ని స సగని స సద గ గ గ గ గ గ గ గ గ ని నిసని దని స స. ఇప్పుడు హమ్మింగ్ ఉందా మనకి? హమ్మింగ్ సా దా దా నీ గా గ మ మా సా గ గ గ గ గ ని నిసని దని స స సగ సగసని దాని దాని స సాదా సగసని సా సానిదమ దాసా. ఇప్పుడు మళ్ళా మనం అణువు అణువున పాడుకోవాలన్నమాట. ఇక్కడ అణువు 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 అణువున వెలసిన దేవా కను వెలుగై మము కాపాడరావా. సారీ కను వెలుగై మము నడిపించరావా దమదా గగ ససని దని సా సస గగ దాగమ ససదమ దాసా దమదా గగ ససని దని సా. ఇప్పుడు మనం రెండవ చరణం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. జాతికి గ్రహణం పట్టిన వేళ మాతృభూమి మొరపెట్టిన వేళ
స్వరాజ్య సమరం సాగించి స్వాతంత్ర్య ఫలమును సాధించి ధన్య చరితులై వెలిగిన మూర్తుల ఆ ఆ ఆ ధన్య చరితులై వెలిగిన మూర్తుల త్యాగ నిరతి మా కందించరావా త్యాగ నిరతి మా కందించరావా అణువు నా వెలసిన దేవా. చిన్న చిన్న బిట్స్ చూద్దాం ఇప్పుడు మనం. జాతికి గ్రహణం సాసని సస ఇది నీటు కైసిక నిషాదం అనమాట. సాసని సస జాతికి గ్రహణం సరిపోయింది. పట్టిన సగ్గ ఇది సరిపోయింది. వేళ సని సని నీ వే సని సని ఈ వేళ సని సని ఈ సని సనిని మనం నీ అని పాడుకోవాలి. నీ సగ్గ నీ పట్టిన వేళ సని సగ్గ నీ మాతృభూమి ఇది పా ఇక్కడ పా కలిసింది అనమాట. పాని మాతృభూమి సగ్గని ఈ సగ్గని మనం గాని అని పాడుకోవాలి. పాని గాని మాతృభూమి మొర నిస మొర పెట్టిన నిప్పమ పెట్టిన వేళ పమగామా ఈ పమగామాను మనం గామా అని పాడుకోవాలి. పాని గాని నిస నిప్పమగా మా మాతృభూమి మొర పెట్టిన వేళ స్వరాజ్య సమరం పామ ఈ పామాను మనం మా అని పాడుకోవాలి. మా నీ స్వరా పామ పని ఈ పామ పనిని మనం మాని అని పాడుకోవాలి. స్వరాజ్య మనీ స్వరాజ్య సమరం నిసనిప ఈ నిసనిపను సాపా అని పాడుకోవాలి. నిసపా సమరం స్వరాజ్య సమరం మాని నిసపా సాగించి పాని నిసా ఈ నీని మనం నీ అని పాడుకోవాలి. పాని సాగించి మాని నిస మాని నిస పాని స్వరాజ్య సమరం సాగించి స్వాతంత్ర్య ఫలమును నిస సగ్గ ఈ నిస సగ్గాను మనం సాగా అని పాడుకోవాలి. సాగా స్వాతంత్ర్య ఫల గమగా ఈ గమగాను మనం గా అని పాడుకోవాలి. ఫల మును సాసని ఈ సాసని మనం సాని అని పాడుకోవాలి.
సా గా 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 సా గా 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 సని స్వాతంత్ర్య ఫలమును సాధించి నిని ససగా. ఈ నిని ససగాని మనం నీ సా అని పాడుకోవాలి. నీ సాగా సాధించి ధన్య చరితులై సగగ. ఈ సగగాని మనం గా గా అని పాడుకోవాలి. గా 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 ధన్య చరితు మగ. ఈ మగను గా అని పాడుకోవాలి. గా 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 ధన్య చరితులై సాని సని. ఈ సాని సనిని మనం నీ అని పాడుకోవాలి. గా 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 నీ ధన్య చరితులై వెలిగిన నిసనిద వెలిగిన. సరిపోయింది. మూర్తుల నిని సస. ఈ నిని ససని ఈ నిని మనం నీ అని పాడుకోవాలి. మనం నీ నీ సస మూర్తుల. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ హమ్మింగ్ ఉందన్నమాట. నేను స్వరం పాడేస్తాను. సాదా నీ గా గమమా మా గమమా మా సా. ధన్య చరితులై గా 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 నీ నిసనిద నీ సస వెలిగిన మూర్తుల త్యాగ నిరతి త్యాగ సగగ సగగ త్యాగ నిరతి సగగ. ఈ సగగాని మనం గా గా త్యాగ నిరతి నిసద. సరిపోయింది. గా గా నిసద త్యాగ నిరతి మా నిసాని. ఈ నిసాని మనం నీ అని పాడుకోవాలి. గా గా నిసద నీ త్యాగ నిరతి మా కందించదనీస. సరిపోయింది. రావా రా ధని గస. ఈ ధని గసన మనం సా సా అని పాడుకోవాలి. రావా నిదా. ఈ నిదానం మనం దా అని పాడుకోవాలి. దాని సదా కందించరావా. గా గా గని సదా నీ దాని సదా. ఇంకోటి ఉంది. త్యాగ నిరతి సగ్గ. ఈ సగ్గాని మనం గా అని పాడుకోవాలి. గా సని సస త్యాగ నిరతి మా కందించ సానిదమ్మా. సరిపోయింది. రావా మాద్ద గమస. ఇది చాలా సార్లు వచ్చింది మనకి. ఈ మాద్ద గమస అని మనం దాస అని పాడుకోవాలి. గాసని సస సాని దమ దాస. ఇప్పుడు నేను మొత్తం ఈ సెకండ్ చరణాన్ని జాతికి గ్రహణం పట్టిన వేళ స్వరం ప్లే చేస్తాను. జాగ్రత్తగా గమనించండి. సాసని సస సా సగ్గని పాని గాని నిసని పమ గామా మని ని సపా పాని సా సా గా 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 సని సని. సారీ, ఇక్కడ నీటు పడాలి. సా సా గా 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 సని ని సా గా 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 ని గా 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 ని సని ద ని స సా సా
గమ మా సా గా 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 ని స ని ద ని స స గా 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 ని స గా గా ని స ద ని స సా ద గా స ని స స సా ని ద మ ద సా. ఇక్కడ మళ్ళీ అణువును మనం పాడుకోవాలన్నమాట. మళ్ళా అణువు అణువు అణువున వెలసిన దేవా కను వెలుగై మము నడిపించరావా దమద గగ సస ససని దని సా సస గగ గమ ససద మద ససద మద సా దమద గగ సస ససని దని సా. ఇప్పుడు లాస్ట్ చరణం, మూడో చరణంలో కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. వ్యాధులు బాధలు ముసిరే వేళ మృత్యువు కోరలు సాచే వేళ గుండెకు బదులుగా గుండెను నిలిపి కొనవు పిరులకు ఊపిరులుది జీవనదాతలై వెలిగిన మూర్తుల ఆ జీవనదాతలై వెలిగిన మూర్తుల సేవా గుణం మాకందించరావా సేవా గుణం మాకందించరావా అణువు అణువున వెలసిన దేవా. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. వ్యా సగస, ఈ సగసాని వ్యా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి సా అని పాడుకోవాలి. సానిద వ్యాధులు సరిపోయింది. బాధలు బా ని, ఈ నిని మనం నీ అని పాడుకోవాలి. సానిద నీ సస వ్యాధులు బాధలు ముసి సగ్గ ముసి రే గామగా, ఈ గామగాని మనం గా అని పాడుకోవాలి. సగ్గ ముసిరే వేళ సనిని, ఈ సానిని మనం నీ అని పాడుకోవాలి. ఫస్ట్ లైన్ మొత్తం చూద్దాం. సాని దని సస సగ్గ ని వ్యాధులు బాధలు ముసిరే వేళ మృత్యువు సగ్గ మృత్యువు సరిపోయింది. కోరలు గమమమ, ఈ గమమమ్మని మనం మామమ్మ అని పాడుకోవాలి. సగ్గ గమమమ మృత్యువు కోరలు సాచే వేళ మదద దానిద మామ అంటే బాగోదు. సా మద్ద, ఈ మద్దాని మనం దా అని పాడుకోవాలి. సా చే దానిద, ఈ దానిద మనం దా అని పాడుకోవాలి. దా మామ సాచే వేళ సగ్గ మామ దాదా మామ మృత్యువు కోరలు సాచే వేళ గుండెకు బదులుగా మద సరిపోయింది.
గుండెను దశ నిస, ఈ దశ నిసని మనం సా నిస అని పాడుకోవాలి. గుండెను మద్ద మద ద సా నిస, గుండెకు బదులుగా గుండెను నీలిపి దని గస దని గస నిదా, ఈ దని గస నిదని మనం పోది దని గస, ఈ దని గసని నీసా అని పాడుకోవాలి. నీసా పోది గి నిదా, ఈ నిదాన్ని మనం దా అని పాడుకోవాలి. సా నిస నీ సదా గుండెను పొదిగి కొన ఊపిరులకు దమ, కొన ఊ దద, ఈ దాదాన్ని మనం దా అని పాడుకోవాలి. దమ దాని ని సస కొన ఊపిరులకు ఊపిరు సగ్గనిసా, ఈ సగ్గనిసాని మనం గానిసా అని పాడుకోవాలి. ఊపిరు లు నిసగస, ఈ నిసగసని మనం సా లు ది నిదా, ఈ నిదని దా, గానిస సాదా ఊపిరులుది, జీవనదాతలై లై దీవన సగ్గగగ్గ, ఈ సగ్గగగ్గను మనం గా గగ్గ అని పాడుకోవాలి. గా గగ్గ జీవన దా గా గమగా, ఈ గా గమగాని మనం గా అని పాడుకోవాలి. గా గగ్గ జీవన దాతలై సని, సరిపోయింది. గా గగ్గ సని జీవన దాతలై వెలిగిన నిసనిద వెలిగిన, సరిపోయింది. ముహూర్తుల ని సస, ఈ ని మనం నీ అని పాడుకోవాలి. నీ సస ముహూర్తుల నిసనిద నీ సస వెలిగిన ముహూర్తుల, ఇక్కడ కోరస్ మళ్ళా ఆకారం ఉంది. సాదా నీగా గమమా సా, జీవనదాతలై వెలిగిన మూర్తుల గా గగాసని నిసనిద నీ సస సేవా గుణం సేవా సేవా సగ్గసని, ఈ సగ్గసని మనం గాని అని పాడుకోవాలి. సేవా గాని సేవా గుణం గుణం గుని నౌ సాదా, ఈ సాదాని మనం దా అని పాడుకోవాలి. గాని నిదా సేవా గుణం మా నిసాని, ఈ నిసాని మనం నీ అని పాడుకోవాలి. గాని నిదాని సేవా గుణం మా కందిల్చదనీసా, సరిపోయింది. రావా దని దని గసనిదా, ఈ దని గసనిదని మనం సాదా అని పాడుకోవాలి. దాని సాదా కందిల్చరావా గాని నిదాని దాని సాదా సేవా గుణం సగసని సేవా,
ఈ సగ సానిని మనం గాని అని పాడుకోవాలి. సేవా గుణం గాని నిసా మా కందించ సానిదమా రావా మాద్దగమస. ఈ మాద్దగమసని మనం దాస అని పాడుకోవాలి. గాని గాని నిసా సానిదమదాస. ఇప్పుడు నేను మొత్తం మూడో చరణం వ్యాధులు బాధలు, ఇది నేను మొత్తం ప్లే చేస్తాను. స్వరం జాగ్రత్తగా మీరు గమనించండి. సానిదని ససా సగగాని సగగ మామ దాదా మామ మద్ద మద దద సాని స నీ సదా దమదా ని స గాని స సాదా గా గ గ గ గ గ గ గా గ గ గా సని ని సని ద ని స స సాదా ని గా గ మ మ మ సా. జీ గా గ గ గా గ గ గా సని ని సని ద ని స స గా గాని 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 ని దాని దాని స సాదా సాదా గాని ని స సాని ద మదాస. అణువు అణువు నా వెలసిన దేవా కను వెలుగై మము నడిపించరావా. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ఇది ప్లే చేశాను ఇది వరకు, ఈ స్వరం మొత్తం కీబోర్డ్ పైన పల్లవి అయినా సరే ఒకసారి మనం ఆ స్వరం కూడా ప్లే చేసుకుందాం. దమ ద గ గ స స స స ని ద ని సా స స గ గ ద గ మ స స ద మ ద స దమ ద గ గ స స స స ని ద ని సా స స గ గ ద గ మ స స ద మ ద స దమ ద గ గ స స స స ని ద ని సా. థ్యాంక్ యూ అండి. నా వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.